ఏంటత్తమ్మా, ఏంటి విషయం? అందరిని పిలిచి మీటింగ్ పెట్టావు? ఏంటమ్మా మాట్లాడాలి అన్నావు? దేని గురించి? చెప్పండమ్మా. ఏం మాట్లాడాలనుకుంటున్నారు అత్తయ్య గారు? ఎవరికైనా ఏదైనా చెప్పే అధికారం మీకుంది. సంకోచించడం దేనికి? ఎందుకు పిలిచారో, ఏం మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడండి. మరి నేను చెప్పేది మీరిద్దరూ కాదనకూడదు. మీ మాట మేము ఎప్పుడు కాదనలేదే. ఏం చెప్పినా ఇద్దరిని కలపకుండా చెప్పండి. మీ మాట నేను కాదనను. రేపు మీ పెళ్లి రోజు కదా. అత్తమ్మా, ఆ విషయం వాళ్ళకి తెలియదే ఏంటి? మీరు కొత్తగా చెప్పాలండి అత్తమ్మా. మీకు పెళ్లి జరిగి ఇన్నేళ్లైనా ఎప్పుడూ పెళ్లి రోజు జరుపుకోలేదు కదా. అందుకే ఈసారి మీ పెళ్లి రోజు వేడుక చెయ్యాలని అనుకుంటున్నాను. వాళ్ళకి పెళ్లి రోజు వేడుక చేయడమే నానమ్మా. రేయ్, మీ అమ్మా నాన్న పెళ్లి రోజు వేడుక చెయ్యాలనుకోవడంలో తప్పే ఉందిరా? వీళ్ళ పెళ్లి రోజు చేయాలనుకోవడం తప్పనటం లేదు నేను, కానీ ఆవిడ్ని కలుపుతున్నావేంటి అని అడుగుతున్నాను. రే, ఆవిడెవర్రా? ఆవిడ లలిత అత్తయ్య కూడా మావయ్యకి భార్యే కదా. ఇప్పుడు అన్నపూర్ణ అత్తయ్యతో పాటు ఆవిడది కూడా అదే పెళ్లి రోజు కదా. ఇద్దరికి ఒకే రోజు పెళ్లి జరిగినప్పుడు, ముగ్గురు ఒకటే అయినప్పుడు కలిసి పెళ్లి రోజు జరుపుకోకుండా ఇంకెలా జరుపుకుంటారా? ఒకే రోజు పెళ్లి చేసుకున్నా ఇద్దరు ఒకటిగా ఉన్నది ఎప్పుడు? కనీసం కలుసుకోవాలనుకున్నది ఎప్పుడు? వాళ్ళు అనుకున్నారో లేదో నాకు తెలీదు, కానీ నేను అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మీరు కలిసి పెళ్లి రోజు జరుపుకోకపోవటానికి మీ కారణాలు మీకుండొచ్చు. కానీ ఒక తల్లిగా కొడుకు, కోడలు అందరూ కలిసి పెళ్లి రోజు వేడుక జరుపుకోవాలని ఆవిడ కోరుకుంటుంది. అందులో తప్పేవీ లేదు కదా. ఈవిడ ఏమనుకున్నా ఆవిడతో కలవాలని మేము అనుకోవటం లేదు. మీతో కలవాలని నేను అనుకోవడం లేదు కదా. అత్తయ్య, అమ్మా, ఏ నీ కలవాలనుందా వాళ్ళతో? నేనైతే కలవను. పెళ్ళైన ఇన్ని ఏళ్లలో ఎప్పుడూ లేంది అత్తయ్య గారిని నా ఇంటికి పంపిస్తే ఏమో అనుకున్నాను. కులాయి దగ్గర అందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను బాధపడ్డం చూసి ఆ రాతి గుండె కొంచెం కరిగిందేమో, అందుకే పంపించిందిలే అనుకున్నాను. నీ దగ్గరికి ఎలాగైనా నన్ను రప్పించుకోవాలని చెప్పి ఆవిడ్ని పంపించావని ఇప్పుడు అర్థమైంది నాకు. నిన్ను నా దగ్గరికి రప్పించుకుని నిన్ను నా నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం నాకేం లేదే. పెళ్లి రోజు అనే టాపిక్ వచ్చిన ప్రతి క్షణం నేను బాధపడుతూనే ఉంటాను. ఈ రోజు ఎప్పుడొచ్చినా నేను కుమిలిపోయి ఏడుస్తూనే ఉంటాను. కానీ నువ్వు రాసిన రాతకి నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడుస్తూనే ఉన్నాను. అది ఎవరికి చెప్పుకోమంటావు? నా వల్ల ఏడుస్తున్నానని నువ్వు అంటున్నావు. ఆ రోజు నేను ఆ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే అసలు నువ్వనేదాన్ని ఉండేదానివే కాదు. ఈ రోజు ఇలా ఏడవలసిన అవసరం నాకు ఉండేది కాదు. దానికే ఉంటావు. లలిత, అన్నపూర్ణ, మీరిద్దరూ ఇలా వాదించుకోవడం కాదే. పెద్దావిడ మాటకి విలువిచ్చి. చూడు ప్రభా, ఒక ఫ్రెండ్గా నువ్వంటే నాకిష్టం, గౌరవం కూడా ఉంది. కానీ మా పర్సనల్ విషయంలో మాత్రం, ముఖ్యంగా ఈ విషయంలో మాత్రం నువ్వు పర్టికులర్గా ఇంటర్ఫియర్ అవ్వద్దు. అది నాకిష్టం లేదు. ఇష్టం లేని వాళ్ళతో కలవాల్సిన అవసరం నాకు కూడా లేదు. ఏమీ అనుకోకండి అత్తయ్య గారు, దయచేసి ఇది జరగదు. అన్నపూర్ణ, అమ్మా, అన్నపూర్ణ, వెళ్ళకండే. లలిత, నేను చెప్పేది వినండి. అన్నపూర్ణ, లలిత. అమ్మా, అత్తయ్య, అమ్మమ్మ, అయ్యో